విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతి చెందినటువంటి వారి మృతదేహాలను పోస్టుమార్టం చేయటం, పోస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పగించడం అనేటువంటి ప్రక్రియ కేజీహెచ్లో జరుగుతుంది. అయితే అక్కడ ఒక 1500 డిగ్రీల టెంపరేచర్ దగ్గర లిక్విడ్ ఐరన్ దగ్గర జరిగినటువంటి ప్రమాదం కారణంతో మృతదేహాలు పోలికలు కూడా గుర్తుపట్టినటువంటి పరిస్థితుల్లో డిఎన్ఏ పరీక్షలకు వెళ్లవలసి ఉంటుంది అనేటువంటిది డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. మనతో మాట్లాడడానికి కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. మరీ తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ డిఎన్ఏ టెస్ట్ కానీ లేకపోతే మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ఎలా జరుగుతుంది? అంటే సపోజ్ ఏదైనా అన్ఐడెంటిఫైడ్ ఉందనుకోండి, ఎవరు క్లెయిమ్ చేయలేదు, అలా కాకపోతే మా వాళ్ళు అవునా కాదా అని వాళ్ళు ఇంకా డౌట్ ఏదైనా ఉంటే మనం డిఎన్ఏ టెస్ట్కి పంపాల్సి ఉంటుంది. ఆ డిఎన్ఏ టెస్ట్కి ఏంటంటే ఛాతీలో ఉండే ఎముక స్టర్నమ్ అంటాము. ఆ స్టర్నము అంటే అది కూడా కుదరకపోతే థైబోన్ ఫీమరు, ఈ రెండు లేకపోతే ఏదైనా మజిల్ ముద్ద, ఇవి జనరల్గా పంపిస్తూ ఉంటాము. పంపించిన తర్వాత వాళ్ళు ఆ పర్టికులర్ టిష్యూలో డిఎన్ఏ ఎనాలిసిస్ చేస్తారు. అది కాకుండా మన బ్లడ్ శాంపిల్స్ కూడా వాళ్ళకి తీస్తూ ఉంటాము. అంటే వాళ్ళ అమ్మో నాన్నో లేకపోతే అన్నదమ్ములో అక్క చెల్లెళ్ళో లేకపోతే పిల్లలో, సో అలాంటి వాళ్ళు ఆ శాంపిల్స్ కూడా పంపిస్తాం. సో ఆ శాంపుల్ డిఎన్ఏ ఈ శాంపుల్ డిఎన్ఏ ఓవర్లాప్ చేసి మ్యాచ్ చేస్తారు. అలా ఏదైనా మ్యాచ్ అయితే ఈ రెండు మ్యాచ్ అయ్యాయని వాళ్ళు ఇస్తారు. సో అది ప్రాసెస్. మనం ఇవన్నీ కూడా మనం మంగళగిరిలో స్టేట్ ఫారెన్సిక్ ల్యాబ్కి పంపాల్సి ఉంటుంది. పంపిన తర్వాత వాళ్ళు ఒక 3-4 డేస్ ప్రాసెసింగ్కి తీసుకుంటారు. అంటే మామూలుగా ఎక్కువ టైం పడుతుంది, కానీ మేము ఈ పర్టికులర్ కండిషన్లో మాకు త్వరగా ఇమ్మని రిక్వెస్ట్ చేశాం వాళ్ళని. వాళ్ళు ఒక 3-4 డేస్లో చేసి ఇవ్వగలమని చెప్పారు. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి డెడ్ బాడీస్ తీసుకున్నట్టయితే ఎన్ని డెడ్ బాడీస్ ఐడెంటిఫికేషన్కి ఈజీగా ఉన్నాయండి, ఎన్ని డెడ్ బాడీస్ ఐడెంటిఫికేషన్కి ఈజీగా లేవు? అంటే టోటల్ 8 బాడీస్ వచ్చాయండి. ఇక్కడ అంటే మనం ఐడెంటిఫై చేయడం కాదు, వాళ్ళ బంధువులు ఐడెంటిఫై చేసి ఇది మాదే కావాలి, పోలికలు ఉండాలి. అది కాకుండా కొంతమంది ఏమైనా గొలుసు వేసుకుని ఉండొచ్చు, కొంతమంది ఇంకేదైనా వేసుకుండొచ్చు, అలాంటి ఐటమ్స్ కూడా ఉండొచ్చు. సో అలా ఎవరన్నా వచ్చి అంటే రాత్రి ఆ హడావుడిలో వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. అందుకని మార్నింగ్ కూడా వచ్చి వాళ్ళు ఐడెంటిఫై ఎవరన్నా ఈ 8 మందిలో చేసుకోగలిగితే సో వాళ్ళకి డైరెక్ట్గా పోస్ట్మార్టం చేసి ఇచ్చేస్తాము. ఎవరైతే ఇంకా ఐడెంటిఫై చేయలేదో, ఇంకో కన్ఫ్యూజన్గా ఉన్నారో ఆ పర్టికులర్ కేసెస్కి డిఎన్ఏ అనాలిసిస్ పంపిస్తాం. ఇప్పుడు ఈ ప్రొసీజర్ అయిన తర్వాత ఎంతసేపట్లోగా ఇప్పుడు ఐడెంటిఫై అయిపోయినటువంటి డెడ్ బాడీస్ ఎప్పటిలోగా ఇవ్వచ్చు? ఎందుకంటే బంధువులందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఎంత టైంలోగా డిస్పోజ్ అవ్వచ్చు? ఇక్కడ మా కేజీహెచ్లో ఫారెన్సిక్ టీం కానీ మా అడ్మినిస్ట్రేషన్ టీం కానీ మేము మొత్తం అందరం రెడీగా ఉన్నాము. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాము ఆల్మోస్ట్. మన పోలీస్ వాళ్ళు కాగితాలు అది ఇచ్చి వాళ్ళ బంధువులు వచ్చి పంచనామా అది అయిపోయిన తర్వాత మా టీం రెడీగా ఉంది. వాళ్ళ కాగితాలు ఏమి కానీ వెంటనే చేసి పంపడానికి రెడీగా ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఏదైతే పోస్ట్మార్టం చేయడానికి అయితే వైద్య బృందం చాలా సిద్ధంగా ఉన్నారు. అయితే పోలీస్ ఫార్మాలిటీస్, రెవెన్యూ ఫార్మాలిటీస్ ఉన్నాయి కాబట్టి అవి చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. అదేవిధంగా డిఎన్ఏ టెస్ట్ కూడాను వెళ్ళాల్సి వచ్చినట్టయితే మినిమం 5 రోజులు సమయం పడుతుందని కూడా అంటున్నారు. మొత్తంగా అయితే డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్లకుండానే డెడ్ బాడీస్ మీద ఉన్నటువంటి ఆర్నమెంట్స్ కానీ లేకపోతే ఇతర గుర్తులను బట్టి ఎవరైనా వాళ్ళ బంధువులు గుర్తించినట్టయితే చాలా పని సులువు అవుతుందని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో శ్రీస్వత యుగంధర్, సాక్షి టీవీ, కేజీహెచ్ నుంచి.